మెంతుల పులుసు ఎలా చేస్తారో చూద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు: మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు. ఒక ఖాళీ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసి అది మరిగిన తర్వాత మెంతులు వేయాలండి. తర్వాత ముందుగానే మనం కోసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వేసి తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుందామండి. చాలామంది అంటారు ఈ మెంతుల పులుసు ఏంటి అంటారు, కానీ ఈ మెంతుల పులుసు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. చాలామంది బాగా వేడి చేస్తుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ మెంతుల్ని మనం ఇలా పులుసు చేసుకుని తినడం వల్ల సలవ చేస్తుందండి. ఇంకా అంతేకాకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా దీన్ని పెట్టచ్చు. ఇంకా చాలామంది కోరలేదు అలా అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ మెంతుల పులుసు ఉపయోగపడుతుంది. ఇంకా మనం దీనిలోకి చింతపండు తీసుకుని, ఈ ఉల్లిపాయలు వేగేలోపండి కొంచెం చింతపండు తీసుకుని దాన్ని మెత్తగా గుజ్జుగా పిసికేసుకునండి. దానిలో ఉట్లు చిన్న చిన్న పెంకుల్లా ఉంటాయి కదా, అవేమీ రాకుండా దాన్ని మనం ఒక దానిలో వడకట్టుకుని వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఒకసారి వేగినాయో లేదో చూద్దాం. ఈ ఉల్లిపాయలు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే అండి తొందరగా మగ్గుతాయి ఇవి. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగినాయి అనేటప్పుడు దానిలో కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకునండి. దానిలో కొంచెం నీళ్ళు వేసుకుందాం. అది మరిగేటప్పటికి ముందుగానే మనం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, దాన్ని దీనిలో వేసి ఒకసారి కలుపుదాం. కలిపి తగినంత బెల్లం వేద్దామండి. ఈ పులుసు బాగా ఉడికి బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దామండి. అంతే, గుమగుమలాడే మెంతుల పులుసు రెడీ. మెంతులతో చిన్న టిప్ అండి, ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు జిగట పడుతూ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఈ మెంతులు ఒక అర స్పూన్ వరకు నోట్లో వేసుకునండి, మింగేసి కొంచెం వాటర్ తాగేస్తండి, చాలా తొందరగా తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతమాను టాబ్లెట్లు కాకుండా ఇలా ఇంటి చిట్కాలు కూడా మన హెల్త్కి చాలా మంచిది.